శేఖర్ కమ్ముల ఇది ఒక డైరెక్టర్ పేరు కావచ్చు, కానీ ఈ పేరుకి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. తనకంటూ సెపరేట్ స్కూల్ ఉంది. తనదైన శైలిలో ప్రేక్షకులకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎప్పుడో సక్సెస్ అయ్యాడు శేఖర్ కమ్ముల. రీసెంట్ గా వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ప్రేక్షకులకి మరోసారి దగ్గరైన శేఖర్ కమ్ముల ఆ సినిమా ద్వారా నాగార్జున భార్య అమల రీఎంట్రీతో ఆ క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు నాగార్జున ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు శేఖర్ కమ్ముల. నాగార్జున రెండో కొడుకు అఖిల్ ను తెలుగు తెరకి పరిచయం చేసేందుకు సిద్ధపడ్డాడు. నాగార్జున అమల దంపతులు కూడా అందుకు అంగీకరించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం నాగార్జున ఆ ఆలోచన నుండి విరమించుకున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలంటే శేఖర్ కమ్ముల వంటి క్లాస్ డైరెక్టర్ కాకుండా మాస్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తే అఖిల్ కెరీర్ బాగుంటుందని నాగార్జున భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ అవకాశం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి వెళ్ళింది. రాజమౌళి కూడా అఖిల్ కి సరిపోయే కథను సిద్ధం చేస్తున్నట్లు చిత్రవర్గాల సమాచారం. అన్ని సవ్యంగా కుదిరితే మే నెలలో అఖిల్ ఎంట్రీ గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని నాగార్జున క్యాంప్ సమాచారం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది శ్రావణ్ చాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.